దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక సాయంకాల దినమున మరొకసారి దేవుని సన్నిధిలో మనమందరినీ ఈ విధంగా సమకూర్చిన తండ్రి అయిన దేవునితో ప్రభువైన యేసుక్రీస్తు వారి పెట్టిన స్తుతులు స్తోత్రాలండి. మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక మంచి విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ వాక్యం కోసం ప్రార్థన చేయబడింది కాబట్టి డైరెక్ట్గా మనము వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో టీకాలు వేయించుకున్నాం. మనకు గుర్తుంటుంది, వ్యాక్సినేషన్ వేయించుకున్నాం కదా. అదేవిధంగా ఎవరైనా తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు వారికి కూడా టీకాలు వేస్తారు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డకి ఫ్యూచర్లో ఎలాంటి రోగాలు రాకుండా ఉండటం కోసం టీకాలు వేస్తారు. ఆ టీకాలు వేయటం వలన వాళ్ళకి ఫ్యూచర్లో దానికి సంబంధించిన రోగాలు రావని డాక్టర్లు కంపల్సరీగా టీకాలు వేపిస్తారు. ఎవరికైతే సరిగ్గా టీకాలు వేయరో బిడ్డలకి, వారికి భవిష్యత్తులో చాలా రోగాలు వస్తూ ఉంటే మనం చూస్తున్నాం కూడా. ఆల్రెడీ తల్లిదండ్రులు డాక్టర్ల యొక్క సలహాలతోటి ఎవరికైతే క్రమం తప్పకుండా ఆ యొక్క టీకాలు వేపిస్తూ ఉంటారో వాళ్ళకి రోగాలు చాలా తక్కువగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. అయితే ఆ టీకా అనేది ఎలా పనిచేస్తుందో కూడా మనం ఆలోచన చేస్తే, ఉదాహరణకి మనందరికీ తెలుసు పోలియో టీకాలు. మనం అందరం కూడా పోలియో టీకాలు వేయించుకున్నాం కదా. ఆ పోలియో టీకాని మనకు నోట్లో 2-3 డ్రాప్స్ వేస్తారు. ఆ డ్రాప్లో ఆ పోలియో వ్యాక్సినేషన్లో ఏముంటుందంటే, ఆ పోలియోకు సంబంధించిన ఆ వైరస్ అనేదాన్ని ఆల్రెడీ దాన్ని చంపేసి లేదా నిర్వీర్యం చేసి దాన్ని మన బాడీలోకి పంపిస్తారు. అలా దాన్ని మన బాడీలోకి పంపించడం వలన ఎప్పుడైతే ఆ వైరస్ అనేది, ఆ చనిపోయిన వైరస్ లేదా నిర్వీర్యం చేయబడిన ఆ వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్గా తెలియకుండా మన ఇమ్యూనిటీ, మన యొక్క రోగనిరోధక శక్తి యాక్టివేట్ అయిపోయి దాన్ని చంపేస్తుంది. అంటే మన శరీరంలోకి ఎలాగైతే సముద్రంలోకి ఏ చెత్త వెళ్ళినా ఆ సముద్రం బయటికి నెట్టేస్తుందో, అంతకంటే గొప్పగా మన శరీరం కూడా ఎలాంటిదంటే, మన శరీరానికి ఉపయోగం లేని ఒక వస్తువైన ఒక పదార్థమైన ఏదైనా బాడీలోకి వెళితే దాని మీద ఫైట్ చేసి దాన్ని చంపేస్తుంది. అదే టీకా అంటే. ఇప్పుడు అలా ఫైట్ చేయటానికి మన బాడీలో అభివృద్ధి అయ్యేది యాంటీబాడీస్. టీకా వేరు, యాంటీబాడీస్ వేరు. ఏదైనా రోగం మన బాడీలోకి వచ్చినప్పుడు దాన్ని చంపివేయడానికి ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోయి ఆ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయటం వలన వచ్చిన రోగాన్ని, ఆ క్రిమి కీటకాలను చంపేస్తుంది. టీకాకి యాంటీబాడీస్కి తేడా మనకు అర్థమైపోతే, ఎవరికైతే టీకాలు బాగా క్రమం తప్పకుండా వేశారో మన తల్లిదండ్రులు, వారికి రోగాలు రావడం చాలా తక్కువ. ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా అలా మనం పోలియో చుక్కలు వేయించుకున్నాం కాబట్టి మన కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి దేవునికి మహాకృపను బట్టి. ఇది ఎంత వాస్తవమో ఇది మన జీవితంలో ఆల్రెడీ జరిగింది, జరుగుతుంది. దీనిని బేస్ చేసుకొని కీర్తనకారుడు ఒక మంచి విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ కీర్తన భాగంలోకి వెళదాం. 119వ కీర్తన 9వ వచనం నుంచి 16వ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం. 119వ కీర్తన 9వ వచనం నుంచి 16వ వచనం వరకు. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి తను జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నొందదగిన వాడువు. నీ కట్టడలు నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనములను మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యం నేను మరువక యుందును. ఎంత గొప్పగా కీర్తనకారుడి దేవునికి వాక్యం గురించి మాట్లాడుతున్నాడంటే, నా హృదయంలో నీ ఆజ్ఞలు, నా హృదయంలో నీ కట్టడలు, నా హృదయంలో నీ న్యాయవిధులు, నా హృదయంలో నీ శాసనాలు, నా హృదయంలో నీ త్రోవలు ఉంటే ఏం జరగదంట?
పాపం చేయకుండా ఉంటామంట. మనం దేవుని వాక్యం అని చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం, ప్రకటిస్తున్నాం. అయితే ఈ వాక్యం అనేది మన హృదయంలో ఉంటే ఏం జరుగుతుందంటే 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో, యవనస్తులు అంటే మనకు తెలుసు, ఏదో 13 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాలు ఉన్నవారు మాత్రమే యవనస్తులు కాదు. శరీరంలో ఏదైతే మన బాడీ కోరుకుంటుందో, ఏదైతే మనం తినగలమో ఇష్టపూర్వకంగా, వాళ్ళు యవనస్తులే. మన ఇష్టం వచ్చినట్లు మనం ఎక్కడికైతే వెళ్ళిపోగలమో ఒకరి సహాయం లేకుండా, వాళ్ళందరూ యవనస్తులే. అంటే పాపం చేయడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ యవనస్తులే. యవనస్తులను కానీ మన మీద మరి టీనేజ్ వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళందరితో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యం అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క న్యాయ విధులు, ఆయన మార్గాలు, ఆయన యొక్క నీతి న్యాయాలు, ఇవన్నీ మన హృదయంలో ఉంటే ఆ వాక్యం మళ్ళీ గద్దిస్తుంది. మన ప్రారంభంలో ఉన్న టీకా మనకి ఏం పనిచేస్తుంది? అది ఆల్రెడీ నిర్వీర్యం చేయబడిన వైరస్, అది చంపివేయబడిన వైరస్. చంపేసిన వైరస్ని, ఆ నిర్వీర్యం చేయబడిన వైరస్సే మన బాడీలోకి వెళ్ళటం వలన అది మన బాడీకి ఎంత మేలు చేస్తుంది? ఫ్యూచర్లో మనకి ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుతుంది. అంటే చంపివేయబడిన వైరస్సే మన శరీరంలోకి పంపిస్తే మన శరీరానికి ఎంత మేలు చేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ఎలాంటిది? దేవుని యొక్క వాక్యం జీవము కలిగినది. జీవము కలిగినది మాత్రమే కాదు, అది బలము కలిగినది. మరి వైరస్ అనేది, మనం వేసుకున్న టీకా అనేది, అది బలము లేనిది, అది నిర్వీర్యం చేయబడింది, దానికి అంత శక్తి లేదు. కానీ మనం వింటున్న వాక్యం ఎలాంటిది అంటే, అది జీవము కలిగినది, బలము కలిగినది, రెండంచుల ఖడ్గము వంటిది అంటాడు. హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఆ విషయాన్ని 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపుల్లోని ఆలోచనలు శోధించుచున్నది. మనం వింటున్న వాక్యం ఎలాంటిదండి? అది బలము కలిగినది, జీవము కలిగినది. ఇందాక మనం వేసుకున్న టీకా అది జీవము లేనిది, అది బలము లేనిది. జీవము లేనిది, బలము లేనిదే మన శరీరంలోకి పోవటం వలన మన శరీరానికి మేలు చేస్తుంది, మన శరీరాన్ని కాపాడుతుంది. అట్లాంటిది జీవము కలిగిన, బలము కలిగిన దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే జరిగే మేలేంటి? మనం పాపం చెయ్యం. మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉందా లేదా? దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే జరిగే మేలేంటి? ఒకసారి మనం టీకాను మనసులో పెట్టుకుని ఆలోచన చేస్తే, టీకాలు వేయించుకున్న పిల్లలు ఎలా ఉన్నారు, టీకాలు లేని పిల్లలు ఎలా ఉన్నారు? ప్రతి చిన్న వాతావరణానికి, గాలి చేంజ్ అయినా, ఎండల్లో మార్పు వచ్చినా, నీళ్లు చేంజ్ అయినా ఊరికినే రోగాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఏంటి ప్రాబ్లం? వాళ్ళకి చిన్నప్పుడు సరిగ్గా టీకాలు వేయించలేదు. ఆ వ్యాక్సినేషన్ జరిగి ఉంటే వాళ్ళకి కంపల్సరిగా ఆ రోగాల గురించి ఫైట్ చేసేది. ఇప్పుడు వైరస్ మన బాడీలోకి వెళ్ళటం వలన ఏం జరుగుతుందంటే, ఏ వైరస్ అయితే రాబోయే రోజుల్లో వస్తుందో దానికి మన ఇమ్యూన్ సిస్టమ్ అలవాటు పడింది, దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి అలాంటి వైరస్ బాడీలోకి వస్తే దాంతో ఫైట్ చేసి దాన్ని చంపేస్తుంది. ఇది ఎంత వాస్తవమో, జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం మన హృదయంలోకి వెళితే, ఆ బలం కలిగిన వాక్యం మన హృదయంలోకి వెళితే, ఆ రెండంచుల ఖడ్గం వంటి వాక్యం మన హృదయంలోకి వెళ్తే మనం పాపం చేయకుండా ఉంటాం. అది కీర్తనకారుడు అంటున్నాడు. ఇప్పుడు డాక్టర్ గారు ఎలాగైతే మనకి ఆపరేషన్ చేసేటప్పుడు తన చేతిలో ఉన్న కత్తితోటి ఏం చేస్తాడు? మనకు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? మేలే చేస్తాడు. ఏంటా మేలు? మన శరీరంలో ఏదైతే కల్మషం ఉందో, ఏదైతే రోగం వచ్చిన అవయవం ఉందో దాన్ని కోసి తీసి పడేస్తాడు. అది ఉంటే టోటల్ మన శరీరానికే ప్రమాదం. కాబట్టి ఎక్కడ చెడిపోయిందో దాన్ని కోసి తీసేస్తాడు. అంటే డాక్టర్ గారి చేతిలో ఉన్న ఆ కత్తి మనకు అంత మేలు చేస్తుంది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఎలాంటిది? డాక్టర్ గారి చేతిలో ఉన్న కత్తికి ఒక పక్కే పదును ఉంటుంది. కానీ మనం వింటున్న వాక్యం ఎలాంటిది?
అది రెండంచులుగా కలిగిన ఖడ్గం. అది ఇంకెంత మేలు చేస్తుందో చూడండి. మనం ఎలాగంటే వాక్యాన్ని మనం ఆ దృష్టిలో చూడం, ఆ కోణంలో ఆలోచించం. కాబట్టి మన జీవితాలు ఎలాంటి మార్పు అనేది రావటం లేదు. లేదండి నేను చిన్నప్పటి నుంచి వాక్యాన్ని వింటూనే ఉన్నాను, చదువుతూనే ఉన్నాను, అయినా సరే నాలో మార్పు అనేది కనపడటం లేదు అంటే ఏంటి ప్రాబ్లం? వాక్యంలో ఏమన్నా శక్తి లోపించిందా? సమస్య ఎక్కడుందో కూడా మనం గుర్తించాలి. ఇంకా ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళ కాళ్ళు జారిపోవంట. ఎవరి హృదయంలో వాక్యం ఉంటే వాళ్ళు కాళ్ళు జారవంటండి. 37వ కీర్తన 31వ వచనంలో వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. 37వ కీర్తన 31వ వచనంలో ఎవరి హృదయంలో అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంటుందో వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. మరి మన అడుగులు ఊరికనే జారిపోతాయి. మన కాళ్ళు పాపం చేయడానికి పరిగెడుతుంటాయి, మన చేతులు పాపం చేయడానికి పరిగెడుతుంటాయి, మన ఆలోచనలన్నీ కూడా అన్ని చెడు తలంపులే, మన చూపంతా కూడా చెడు చూపులే. ఎందుకు ఇలా అయిపోయింది? కారణం ఏంటి? హృదయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదు. వెరీ ఈజీ, బాగా గుర్తుపట్టవచ్చు. రోగం కలిగిన వారికి రోగం లేని వారిని గుర్తిస్తున్నట్టుగానే, అరే వీళ్ళు ఎందుకు ఇంత పాపం చేస్తున్నారు, అరే వీళ్ళు అసలు మనుషులా మృగాలా అంటున్నాం. అంటే వాళ్ళు ఎందుకు అలా మారిపోయారు? వారి హృదయంలో దేవునికి వాక్యం లేదు. ఇప్పుడు వారినే ఎందుకు, మన గురించే మాట్లాడుకుందాం, లేని వారి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? మనలో ఎంతమందికి దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉన్నది? దేవుని యొక్క వాక్యం మనం హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నామా? ఇంత శక్తి కలిగిన వాక్యాన్ని మనం వింటున్నాం కదా. ఇప్పుడు మనం చదువుకున్న దేవుని మాటల్లో 119వ కీర్తనలో ఆయన ఆజ్ఞలు, ఆయన యొక్క న్యాయ విధులు, ఆయన కట్టడలు, ఆయన త్రోవలు అవన్నీ మన హృదయంలో ఉంటే మనం ఎందుకు దారి తొలగిపోతున్నాం? మనం ఎందుకు కాళ్ళు జారిపోతున్నాయి? మనకి పాపపు లక్షణాలు ఎందుకు ఉన్నాయి ఇంకా అంటే ఆ వాక్యం మన హృదయంలో నాటబడలేదు. ఆ వాక్యం మన హృదయంలో నాటబడితే ఆ వాక్యం ఎలాంటిది? బలము కలిగినది. బలము లేని టీకానే పనిచేస్తున్నప్పుడు బలము కలిగిన వాక్యం మన హృదయంలో ఎందుకు ఫలించటం లేదు? దాని ప్రభావం ఎందుకు చూపించట్లేదు? మనకు తెలుసు కదా, ఆ టీకా వేయించుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది? జ్వరం వస్తుంది. అంటే జ్వరం వస్తుందంటే ఏమంటారు పెద్దవాళ్ళందరూ? ఓకే, ఆ టీకా నీకు పనిచేస్తుంది, 2 రోజులు జ్వరం వస్తుంది, పర్వాలేదు. ఒకవేళ జ్వరం రాలేదంటే టీకా పనిచేయటం లేదు. ఇప్పుడు మన వాక్యం వింటున్నప్పుడు సోషల్ మీడియాలో మనం గమనిస్తే సోకాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద సెలబ్రిటీ స్పీకర్స్ ఉన్నారు, ఆ గంతులేంటి, ఆ అరుపులేంటి, ఆ అల్లరేంటి? వాక్యం అనేది ఖడ్గం కదా. డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆ పేషెంట్ ఎంజాయ్ చేస్తుంటారా? ఆ నొప్పి ఓర్చుకోగలుగుతారా? ఆ నొప్పి ఓర్చుకోలేనందుకే కదా మనకి మత్తుమంది చేసి ఆపరేషన్ చేస్తున్నారు. మరి వాక్యం ఏంటంటే గెంతుతున్నారు, అరుపులు, కేకలు, ఆ కోలాహలం ఏంటి? అది గాస్పలేనా? వాళ్ళు వింటున్నది వాక్యమేనా? వాళ్ళు ప్రకటిస్తున్న వాక్యమేనా? చెప్పేవాడు ఎలాగూ పోతాడు. లేదంటే నన్ను వాళ్ళు మోసం చేశారు, అసలు మీ పిల్లవాడు వాడే, మా పిల్లవాడు పాడైపోయాడు అంటే అక్కడ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి మనకి? మా పిల్లవాడు బాయిలో దూకమంటే దిగుతావా అంటారు వెంటనే వాళ్ళ పేరెంట్స్. ఆ మాట అంటానికి కూడా ఛాన్స్ ఉండదు. ఇప్పుడు పలానా సేవకుడు మమ్మల్ని మోసం చేశాడంటే నీ బుద్ధి ఏమైంది? మనం ఆహార విషయంలో జాగ్రత్తలు పడతాం, చదువు విషయంలో జాగ్రత్త పడతాం, మెడిసిన్ కూడా ఏ మెడిసిన్ పడితే ఆ మెడిసిన్ వేసుకుంటామా? మన చదువు వచ్చినా రాకపోయినా అటు ఇటు తిరిగేసి కనీసం ఎక్స్పైరీ డేట్ అయినా చూస్తాం. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్ వేసుకుంటే ఏమవుతుంది? విషమైపోతుంది కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి ప్రాస్పర్టీ గాస్పల్ కానీ దేవుని యొక్క వాక్యం పేరట ఈ అల్లర్లి గంతులని చూస్తుంటే అది నిజంగా అది సువార్త ప్రకటనేనా? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ గుంపులో మనం లేము. ఇప్పుడు ఆ గుంపులో మనం లేనందుకు మనం ఆనందిద్దామా? మనలో ఇంకా దేవుడు కోరుకున్న మారు మనసు లేనందుకు బాధపడదామా? ఇప్పుడు వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏం లేదు, కాకపోతే వాళ్ళు ఎగురుతున్నారు, మనం కూర్చొని ఉంటున్నాం అంతే. కానీ దేవుడు కోరుకున్న మారు మనసు అనేది ఒకవేళ మనలో లేకపోతే ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, బైబిల్లోకి వెళ్ళేసి వాక్యాన్ని మనం చదువుతున్నామండి, లేదు నేను రోజు చక్కగా బైబిల్ చదువుతాను, గంటల తరబడి ప్రార్థన చేస్తాను అంటున్నాం.
ఇప్పుడు బైబిల్ చదివినా ప్రార్థన చేస్తున్నా కూడా మళ్ళీ మార్పు రాలేదు అంటే కారణం ఏంటో మనం ఆలోచన చేస్తే వాక్యాన్ని మనము ధ్యానించటం లేదు. వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, మంచిదే. మరి ఫలం రావాలి, అది మనం ఫీల్ అవ్వాలి, ఆ సందర్భంలోకి వెళ్ళి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు అది అర్థం కావాలంటే వాక్యాన్ని ఏం చేయాలని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చదువువాడు కాదు, విన్నవాడు కాదు, ధ్యానించాలి. ధ్యానించినప్పుడు ఏమవుతుంది? ధ్యానించడం అంటే ఏంటి అసలు? ధ్యానించడం అంటే ఏంటి? ఏదైతే మనం విన్నామో ఆ సందర్భంలోకి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు మనకు తెలుసు అమ్నోను, అబ్షాలోము, తామారు, దావీదు గారు, ఈ క్యారెక్టర్లన్నీ మనకు తెలుసు కదా. ఒకవేళ మనం ఆ సందర్భం చదివేటప్పుడు ఆ సందర్భంలోకి వెళ్ళిపోవాలి. ఆ సందర్భంలో మనం పరకాయ ప్రవేశం చేస్తే అక్కడ మనము ఆ కేసుని మనం ఎలా డీల్ చేస్తామో, ఆ కేసుని మనం ఎలా డీల్ చేస్తామో అది ధ్యానించడం అంటే. ఇంకా మనకు అర్థం అవటానికి పశువులు తెలుసు కదా, ఊర్లో పశువులు ఉదయం నుంచి సాయంత్రం వరకు చక్కగా పొలంలో గడ్డి మేసి ఇంటికి వచ్చినాక ఏం చేస్తాయి? ఏ పని చేయకుండా ఉంటాయా? చక్కగా నెమర వేస్తాయి. నిద్ర వచ్చేంత వరకు నెమర వేసి దాని నోటంటే నురగ కూడా వస్తూ ఉంటుంది. అంటే ఏం చేస్తుంది? తిన్న గడ్డిని అరిగించుకుంటుంది, అరాయించుకుంటుంది. ఇప్పుడు మనం విన్న వాక్యము చర్చిలో కానీ, మీటింగ్లో కానీ, బైబిల్ క్లాసులో, గ్రూప్ కొడుకులో, దేవుని సేవకులు 1 గంట అరగంట వాక్యం చెప్తారు, వినేసి వెళ్ళిపోయాం. మరి ధ్యానించేది ఎప్పుడు? దాన్ని పడకల మీదకి వెళ్ళిన తర్వాత వెంటనే ముసుగు కప్పి నిద్రపోకుండా ఏదైతే మనం వాక్యం విన్నామో, ఏదైతే మనం చదివామో, మార్నింగ్ నుంచి ఏదైతే మనం వీడియోలు విన్నామో అవన్నీ మన జ్ఞాపకాల్లో తెచ్చుకొని ధ్యానించాలి. అది ఇక్కడ వీళ్ళు ఇలా ఎందుకు మాట్లాడారు? ఆ సందర్భంలోకి వెళ్ళిపోవాలి. అదే చెప్తున్నాను, ఆ సందర్భంలోకి వెళితేనే అప్పుడు వాక్యాన్ని మనం ఫీల్ అవ్వగలం. ఇంకా ఎలా ఫీల్ అవుతామంటే, సిబిఐ వాళ్ళు ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు ఆ కేసుని ఛేదించలేకపోతే సిబిఐకి అప్పచెబితే ఆ సిబిఐ వాళ్ళు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి 2-3 నెలలు లేదా 6 నెలలు, 1 సంవత్సరంలో ఆ కేసుని క్లోజ్ చేస్తారు. అంటే ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారు? బారిగేట్స్ కూడా దాటుకొని, రిబ్బన్స్ కడతారు కదా, రిబ్బన్స్ కూడా దాటుకొని లోపలికి వెళ్తారు. ప్రతి క్లూని కూడా వాళ్ళు సేకరిస్తారు. అలా బైబిల్ చదివితే అప్పుడు మనకి ఆ సందర్భం, ఆ విషయం మన హృదయంలో నాటబడుతుంది. అలా కాకుండా వాక్యాన్ని చదివినా విన్నా కూడా ఈ చెవున వచ్చి ఆ చెవున వెళ్ళిపోతుంది. ఆ సందర్భంలోకి వెళ్ళిపోవాలి మనం, అప్పుడే ధ్యానించడం అంటారు. అప్పుడు మన హృదయంలో అది నాటబడుతుంది. వాళ్ళ హృదయంలో వాక్యం ఉంటుంది, వాళ్ళు పాపం చేయరు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలు, ఆ యొక్క శాసనాలు, ఆ కట్టడలు, ఆ ధర్మ విధులు గద్దిస్తే మనల్ని. ఆ వాక్యం అనే విత్తనం మన హృదయంలో నాటబడుతుంది కాబట్టి ఆ ఫలాలు ఉంటాయి. అప్పుడు మనం పాపం చేయకుండా ఉంటాం. దేవా, నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను కాబట్టి నేను పాపం చేయనంటే ఎలా పాపం చేయకున్నాం? అరే, ఇన్ని సంవత్సరాలు చదువుతూనే విన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రకటిస్తూనే ఉన్నాం. వాక్యం చెబుతున్న సేవకులు కూడా పాపం చేస్తున్నారు. చెబుతున్నవాడే అలా ఉన్నాడు, మరి వింటున్న మా పరిస్థితి ఏంటని విశ్వాసులందరూ కూడా అయోమయంలో ఉన్నారు. అంటే సమస్య ఎక్కడుంది? ఎవరు కూడా వాక్యాన్ని ధ్యానించటం లేదు. అందుకే యోబు గ్రంథంలో మృగాలను చూడండి, మృగాలను చూసి మనమేమి నేర్చుకోవాలి? అసలు మనం పశుప్రాయాలం అయ్యాం కాబట్టి పశువులను చూడండి అంటున్నాడు. ఆకాశ పక్షులను చూడండి. ఎందుకు? ఆకాశ పక్షి అంతా, దాని యొక్క బ్రెయిన్ అంతా, దాని ఆలోచన అంతా మనం కదా వివేకం కలిగిన వారు, మనం కదా దేవుని యొక్క స్వరూపంలో పోలికలో చేయబడ్డ వాళ్ళం, మనం కదా సృష్టిని ఏలమని చెప్పాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిని ఏలమని చెప్పింది మనల్నా, పశువులనా? సమస్త జీవరాశిని ఏలమని చెప్పింది మనకు కదా. మరి మనం వెళ్ళేసి పశువుల దగ్గర, పురుగుల దగ్గర చీమ ఎంత అండి, చీమ ఎంత, చీమ తలకాయ ఎంత, దాని ఆలోచన విధానం ఎంత, దాని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలా మనం? అంటే మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిపోయాం చూడండి. సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపంలో పోలికలో చేయబడ్డ నరుడు చీమ స్థాయికి దిగిపోయాడంటే ఎంత అధోగతికి వెళ్ళిపోయాడో చూడండి. అలాంటి స్థితిలో ఉన్న మనము పాపం చేయడం చాలా ఈజీ. కానీ ఎవరి హృదయంలో అయితే ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళు ఒకవేళ పాపం చేసే స్థితిలోకి వెళ్ళిపోయినా ఏం జరుగుతుందో తెలుసా? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం దగ్గర నుంచి బయటికి లాక్కొచ్చినట్టుగా ఆ వాక్యం మళ్ళీ బయటికి లాక్కొస్తుంది.
ఒక వరదలో కొట్టుకుపోతున్న వాళ్ళని ఎలాగైతే గజ ఈతగాళ్ళు లేదంటే ఆ సెక్యూరిటీ వాళ్ళు కాపాడి బయటికి లాక్కొస్తారు, అలా వాక్యం మన హృదయంలో ఉంటే పాపం చేయకుండా బయటికి లాక్కొస్తుంది. ఒక ఇల్లు తగలబడుతున్నప్పుడు ఆ ఫైర్ యాక్సిడెంట్స్లో నుంచి ఎలాగైతే ఆ యొక్క సిబ్బంది అంతా బయటికి కాపాడి వాళ్ళు బయటికి తీసుకొస్తారు, మన హృదయంలో వాక్యం ఉంటే ఆ వాక్యం అలా కాపాడుతుంది. అది హృదయంలో వాక్యం ఉంటే నేను పాపం చేయనంటే. కానీ అలాంటి పరిస్థితి మన దగ్గర ఉందా? ప్రతి చిన్నదానికి మనం రియాక్ట్ అయిపోతాం. ఒక మాట అంటే ఓర్చుకోలేం. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇంతవరకు మనం విన్న మాటలన్నీ కూడా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే ఇలా ఉంది కదా. ఇప్పుడు లోకంలో కూడా ఎన్నో నీతి కథలు, ఎంతో గొప్ప గొప్ప రైటర్స్ రాసిన ఆ యొక్క పుస్తకాలు మనం చదువుతాం. అవి విన్నప్పుడు చదువుతున్నప్పుడు అరే ఎంత గొప్పగా రాశాడు ఈ రైటర్ అని ఫీల్ అవుతాం, నిజమే. కానీ దానిలో జీవం లేదు. అర్థమవుతుందా? ఈ అక్షరాల్లో జీవం ఉంది. ఈ 66 పుస్తకాల్లో ఏదైతే అక్షరాలు ఉన్నాయో, ఈ 66 పుస్తకాల్లో ఉన్న అక్షరాల్లో జీవం ఉంది. అది దేవుని యొక్క మాట, జీవము కలిగిన దేవుని యొక్క మాట ఇది. ఈ మాటల్లో జీవం ఉంది, అక్కడ చదువుకున్న ఆ నీతి కథల్లో జీవం లేదు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యమే జీవం కలిగిందంటే, ఆ జీవము కలిగిన దేవుడే నరరూపిగా భూలోకానికి వస్తే, ఆయన సిలువలో మన కోసం ప్రాణం పెడితే, ఆ సిలువ దాటి వెళ్ళి మనం ఎలా పాపం చేయగలుగుతున్నాం? సో ఇప్పుడు సిలువ మరణం అనేది మనకు పెద్దగా పట్టడం లేదు, మనం పెద్దగా ఫీల్ అవటం లేదు. అంటే ఒకసారి 2020 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాలి, ఆ సందర్భంలోకి వెళ్ళాలి. ప్రతి ఆదివారం మనం ప్రభు వల్ల చేవేస్తాం కదా, ఆ శరీరము ఆ రక్తము మన చేతిలోకి వచ్చిన వెంటనే అలా తీసుకొని గబక్క నోట్లో వేసేసుకుంటాం. ఒక మాట ఆలోచన చేయండి, మన రక్త సంబంధికులు, మన బిడ్డలు లేదా మన కన్నవారు ఎవరైనా మరణిస్తే మనకి ఎంత ఆకలి అవుతున్నా, ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 రోజులుగా మనం భోజనం చేయకపోయినా సరే కనీసం ఒక ఛాయ్ అయినా తాగండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు అయినా తాగండి అని మన వాళ్ళంతా బ్రతిమలాడుతుంటారు కదా. మన గొంతులోకి కనీసం ఒక గుక్క నీళ్లు కూడా దిగవు. మనం అనుభవించాం ఆ ప్రాబ్లమ్స్ అని మనం అనుభవించాం కదా. మరి ఎలా అంతకుముందు గుట్ట నీళ్ళని ఒక బాటిల్ అంతా తాగేసాం. మరి ఇప్పుడు అదే నోరు కదా, ఒక గుట్టకు కూడా దిగటం లేదు. ఏంటి ఆ బాధ? వాళ్ళతో మనకున్న బంధం అలాంటిది. వాళ్ళకి మన శాశ్వతంగా దూరం అయిపోతున్నారు. వాళ్ళు మన శాశ్వతంగా దూరం అయిపోతున్నారు కాబట్టి ఆ బంధాన్ని మనం చూడలేము. కాబట్టి ఆ బంధం వల్ల వచ్చిన ఆ బాధ వలన ఒక గొంతులో ఒక చుక్క కూడా నీరు దిగటం లేదు. మరి యేసుప్రభు యొక్క రక్తము, ఆ ద్రాక్ష రసము, ఆ బాటిలు, ఆ కప్పు మన చేతిలోకి వస్తే గబక్కన పోసేసుకుంటాం. ఆ శరీరం, ఆ ముక్క రొట్టె మన చేతులకు వచ్చిన వెంటనే అరే ఇది కొంచెం మాడినట్టుంది, ఇంకొంచెం బాగా టేస్ట్గా చేస్తే బాగుండేది అనుకుంటాం తినేటప్పుడు. ఈ శరీరం కదా నా కోసం నలిగిపోయింది, ఈ శరీరం కదా నా కోసం అవమానపడింది, ఇదే శరీరం కదా దూషించబడింది, ఈ శరీరానికే కదా మొక్కను ఉమ్మేశారు. ఈ విషయాలన్నీ ఆలోచన చేయాలంటే ఆ సందర్భంలోకి వెళ్ళాలి మనం. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభుని సిలువేసి ఆ రోడ్డంట ఈడ్చుకు వెళ్తుంటే అక్కడ ప్రభు పడుతున్న ఆ బాధ, ఆ రక్త బిందులు రోడ్డంట పడ్డాయి కదా, ఆ రక్తంలో మనం నడుస్తూ వెళితే కదా ఇక్కడ ప్రభు వల్ల చేవేసినప్పుడు ఆ బాధ అనేది మనకు తెలిసేది. ఊరికే రొట్టె ద్రాక్షరసం మనం చేయి వేసినంత మాత్రాన, దాంట్లో పాలు పొందినంత మాత్రాన మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడం. అర్థమవుతున్నా ప్రియ దేవుని సంగమా? ఎప్పుడు మన హృదయంలో వాక్యం ఉంటుందంటే అలా సందర్భంలోకి వెళ్ళిపోవాలి. పౌలు గారు గలతీ పత్రికలో మాట్లాడుతూ, మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు. వాక్యం చెబుతున్న సేవకుడికే ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడండి. 4వ అధ్యాయము 19వ వచనంలో, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. ఆల్రెడీ గలతీలని క్రీస్తు దగ్గర తీసుకొని రావడానికి ప్రసవ వేదన పడి చేర్చాడంట. లోకంలో ఉన్న వాళ్ళని సంగములుగా చేర్చడానికి సేవకుడికి ప్రసవ వేదన పడ్డాడంట. ప్రసవ వేదన అనేది పురుషులకు మనకేమైనా తెలుసా అండి? మన అమ్మని అడిగితే తెలిసిద్ది, మన అమ్మని అడిగితే తెలిసిద్ది, లేదా మన భార్యని అడిగితే తెలిసిద్ది. ఆ ప్రసవ వేదన అంటే ఎలా ఉంటుందంటే చనిపోయిన కింద లెక్క. ఎముకలన్నీ ఆ 206 ఎముకలు ఒకసారి ఇలా పళపళ ఇరగొడితే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ అనుభవించి
మనల్ని కంటది తల్లి. అంత ప్రసవ వేదన పడుతున్నాడంటే ఒక సేవకుడు లోకంలో ఉన్న పాపిని దేవుని రాజ్యంలో చేర్చడానికి. ఇప్పుడు దేవుని రాజ్యంలో చేర్చడంతో అయిపోయింది ఆ పని. దేవుని రాజ్యంలో చేర్చబడిన ఆ పాపిని, ఆ పరిశుద్ధుడిని, పాపిగా ఉన్న అతని పరిశుద్ధుడిగా సంఘంలో చేర్చిన తర్వాత ఇప్పుడు ఏం మార్పు రావాలి? క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. ఇప్పుడు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడటానికి మరలా ప్రసవేదన పడుతున్నాడు అంటే సేవకుడు. ఆ స్వరూపం అంటే ఏంటి అసలు? ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క స్వరూపం, అదే ఆయన లక్షణం. ఏంటి ఆ లక్షణం? 2 విషయాలు మనందరికీ బాగా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ప్రేమ, క్షమ. ఏది ఆ ప్రేమ మన దగ్గర? మనవారినే మనం ప్రేమించుకుంటాం, మనవారిని కూడా మనం క్షమించం. ఎంత స్వార్థమో చూడండి. మనలో ఉందా క్రీస్తు స్వరూపం? ఎవరింట్లో గొడవలు లేవు, చుట్టాలు మాట్లాడుకుంటాం. మనం భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు ప్రశాంతంగా. అన్నదమ్ములు లేదా ఇద్దరు కోడళ్ళు లేదా అత్తా కోడలు చర్చికి వెళ్తారు చక్కగా. ఏం ఉపయోగం? మనం చూసి పక్కింటి వాళ్ళు ఏమి నేర్చుకోవాలి? మనం చూసి నేర్చుకోవాలని కదా దేవుడు మన లోకంలోంచి సంఘంలోకి చేర్చింది, ప్రత్యేకించబడిన వారు అని. కానీ మనమేమో ఆయన శరీరాన్ని తాగుతాం, ఆయన రక్తాన్ని తింటాము, మళ్ళీ దీని గురించి గంటలు మాట్లాడతాము. కానీ ఒక్క లక్షణం కూడా మనలో కనపడదు. ఇప్పుడు మన హృదయంలో వాక్యం ఉందంటారా? కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలంటే మనం ఏం చేయాలంటే ధ్యానించాలి. వినటం చదవటంతో మాత్రం పని అయిపోలేదు, ధ్యానించాలి. ఆ సందర్భంలోకి వెళ్ళాలి. ఆ సందర్భంలోకి వెళ్ళి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మన హృదయం కదిలించబడుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళ ఇళ్లలో ఎవరో బంధువులు చనిపోయారని అంత ఫీల్ ఉంటుందా మనకి? అదే మన పేగు సంబంధం, మన రక్త సంబంధం, మనకు ఆ ఫీల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే మనం ఆయన శరీరం, ఆయన రక్తం తాగేటప్పుడు ఆయన కుమారుడు కదా చనిపోయింది, అలా ఫీల్ అవుతున్నాం. ఒకవేళ అలా ఫీల్ అయిపోతే ఖచ్చితంగా మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. ఒకసారి ఆయన శరీరం మన చేతిలోకి వచ్చినప్పుడు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పి, నాయన ఈ శరీరంతోనే కదా నా కోసం అవమానపడ్డావు, ఈ శరీరంతోనే కదా ఇన్ని నిందలు పడ్డావు, ఈ శరీరంతోనే కదా నన్ను విమోచించావు, ఈ శరీరమే కదా నా కోసం నా స్థానంలో మరణించిన శరీరం, ఈ శరీరం నా కోసం ఎన్ని వేదనలు అనుభవించింది, నాయన నువ్వు కార్చిన రక్తమే కదా నా పాప విమోచనకు అయ్యే క్రయధనం చెల్లించావు, దీని యొక్క న్యాయమైన చట్టాన్ని బట్టి. అలా ఫీల్ అయ్యి ఒకసారి తినండి, అది ఎంత ప్రభావవంతంగా ఉంటుందో. ఊరికి అలా తినేసి త్రాగేయకుండా అలా ఫీల్ అవ్వమంటున్నాను, అప్పుడే మళ్ళీ మార్పు అనేది వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే, ఎవరి హృదయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంటుందో వాళ్ళు మరలా వాళ్ళ కాళ్ళు జారిపోవు, మరలా వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోరు, వాళ్ళు పాపంలో పడిపోరు. కాబట్టి ఆ మాటలు మనం కేవలం విని ప్రకటించి మనల్ని మనం మోసపుచ్చుకోకుండా మన జీవితాల్లో క్రీస్తుని చూపించాలి. అదే విషయాన్ని పౌలు గారు మాట్లాడాడు. ఆ మాట చూసుకొని ముగించుకుందాం. ఏమంటున్నాడంటే, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళు పాపం చేయరన్నారు కదా. మరి ఒక ఉదాహరణ చూడాలి కదా. పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాను అంటున్నాడు. గల్తీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్లే జీవించుచున్నాను. క్రీస్తునందు విశ్వాసం మనకి ఎప్పుడు వస్తుంది? నేను కూడా నా కోసం క్రీస్తు శిలువలో మరణించాడని నువ్వు హృదయపూర్వకంగా విశ్వసిస్తే అప్పుడు ఆయన మీద విశ్వాసం వస్తుంది. ఊరికే మన విశ్వాసాల జాబితాలకు వెళ్ళిపోవటం లేదు. క్రీస్తు మీద మనకు విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే, నా స్థానంలో మరణించాడు, నన్ను పాపిగా ఉన్న నన్ను పరిశుద్ధుని చేశాడు, నా స్థానంలో మరణించాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. అలా ఫీల్ అయినప్పుడే మనం ఆయన మీద విశ్వాసం చూపించగలుగుతాం. ఇలా పౌలు గారు ఇలా బ్రతికాడండి. బైబిల్లో భక్తులంతా కూడా, 2 కొరింథీ పత్రికలు కూడా మనందరూ తెలిసిన మాట. అది 5వ అధ్యాయం 14వ వచనంలో, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు
ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకుంటున్నాము. ఆ నిశ్చయిత మనలో రావాలి. అప్పుడే మనము విశ్వాస వీరుల జాబితాలోకి వెళతాం. ప్రతిసారి మన విశ్వాస వీరుల జాబితా అనగానే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మాత్రమే చూడొద్దు. ఇదిగో నేను క్రీస్తు కోసం ఇది త్యాగం చేశాను, క్రీస్తు కోసం నేను ఇన్ని విషయాల్లో నేను త్యాగం చేశాను చూపించగలగాలి సమాజానికి, సంఘానికి. అప్పుడే కదా సమాజం నిన్ను నన్ను చూసి దేవుని దగ్గరికి వస్తుంది. విశ్వాస వీరులను కానీ ఎప్పుడు మనం మిషనరీస్లో చూపించకూడదు, బైబిల్లో భక్తుల్లో చూపించకూడదు. వారి యొక్క జీవితాలను బట్టి మనలో వచ్చిన మార్పు కూడా సంఘానికి, సమాజాన్ని చూపించాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాక్యం లేకుండానే వాళ్ళు క్రీస్తు దగ్గరికి వస్తారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవునికి మహాకృపను బట్టి ఇంతవరకు మనం విన్న వాక్యం, దేవునికి వాక్యాన్ని వినటం, చదవటం మాత్రమే కాదు, దాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తూ పాటు మనం ఆ సందర్భంలోకి వెళ్ళిపోవాలి. ఆ సందర్భంలోకి ఏ వ్యక్తి అయితే, ఇప్పుడు మోషే గారు ఉన్నారు, మోషే గారు అంతకుముందు ఆయన 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కొడితే ఒక మనిషి చనిపోయాడు, ఐగుప్తుడు. మరి అంత కోపం ఉన్న ఆయన ఇన్ని లక్షల మందిని కానాను దాకా ఎలా నడిపించగలిగాడు? ఇప్పుడు ఆ సందర్భంలోకి వెళ్ళేసి మోషే గారి స్థానంలో మనం నిలబడితే మనం ఆ పని చేయగలుగుతామా? ఇప్పుడు మోషే గారిలో ఉన్నదేంటి, నాలో లేదేంటి, అలా ఆలోచించాలి. అది సందర్భంలోకి వెళ్ళిపోవటం అంటే. బైబిల్ చదివేటప్పుడు కూడా ఏదో 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదివేసి పక్కన పడేయకుండా సందర్భం మొత్తం చదవాలి. ఒకవేళ మనం ఏదైనా బైబిల్ చదివే అలవాటు మనకుంటే ఏ సందర్భం అయితే చదువుతున్నా ఆ సందర్భాన్ని క్షుణ్ణంగా చదవాలి. ఒక ముక్క ఇప్పుడు చదివేసి ఇంకొక ముక్క రేపు ఎల్లుండో చదివా అనుకోండి, ఏం అర్థం కాదు. చదివాని పేరు మాత్రమే ఉంటుంది. కాబట్టి అలాంటి జాబితాలకు మనం వెళ్ళిపోకుండా సందర్భంలోకి వెళ్ళి సందర్భం మొత్తం చదువుతూ చదివిన దాన్ని ధ్యానిస్తే కంపల్సరిగా మన హృదయంలో వాక్యం ఉంటుంది. అప్పుడు మనం పాపం చేయకుండా ఉంటాం. ఒకవేళ పాపం చేసే పరిస్థితులకు మనం వెళ్ళినా సరే వాక్యం పాపం చేయకుండా మళ్ళీ బయటికి పట్టుకుని లాక్కొచ్చేస్తుంది. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా నాయన, స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి కొన్ని విలువైన మాటలతోనైనా మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచి మీ పిల్లలుగా మేము ఎలా బ్రతకాలో, మేము పాపం చేయకుండా ఉండాలంటే మా హృదయంలో వాక్యం ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా స్తోత్రం నాయన. ఇంతవరకు తండ్రి వాక్యాన్ని వింటున్నాం, చదువుతున్నామే కానీ దాన్ని ధ్యానించడం లేదు తండ్రి. ఆ సందర్భంలోకి వెళ్ళి మేము ఫీల్ అవ్వటం లేదు నాయన. అందుకే వాక్యం మేము ఫీల్ అవ్వలేకపోతున్నాం. అందుకే వాక్యం అనేది మా హృదయంలో నాటబట్టడం లేదు తండ్రి. ఈ రోజు నుంచి అయినా తండ్రి వాక్యాన్ని మేము ఏదైతే వింటున్నామో, ఏదైతే చదువుతున్నామో దాన్ని మరలా ధ్యానించే విషయం మాకు అర్థం చేయించమని, మా అందరి మనోనేతలు వేగించమని, ఆ సందర్భంలోకి వెళ్ళి ప్రతి విషయాన్ని మేము క్షుణ్ణంగా, సిబిఐ వాళ్ళు ఎలాగైతే పరిశీలన చేస్తారు, ఒక సైకాలజిస్ట్ ఎలాగైతే ప్రతి పేషెంట్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తాడు, అలా మేము ప్రతి సందర్భాన్ని, ప్రతి వచనాన్ని, ప్రతి భాగాన్ని కూడా అర్థం చేసుకుంటకు మా అందరి మనోనేతలు వెలిగించండి నైనా. ఇంత జీవం కలిగిన మాటలు వినుటకు, ప్రకటించటకు మీరు మాకు ఇచ్చిన ఒక మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. విన్న మాటలు తండ్రి మా అందరి హృదయాల్లో ఫలించేలా కృపను అనుగ్రహించింది తండ్రి. ఇక స్థానిక సంఘంలో తండ్రి మీకు వాక్యాన్ని ఉన్న మీ బిడ్డలు అందరిని బట్టి స్తోత్రం తండ్రి. ఈ వాక్యం తండ్రి వాళ్ళ హృదయాల్లో ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ మాటలు ఉంటూ సహాయం చేయండి తండ్రి. సంఘానికి ఆయటకు మీరు ఏర్పాటు చేసిన అన్నగారిని బట్టి స్తోత్రం తండ్రి. సంఘంలో ఉన్న స్త్రీలు, పెద్దలు అందరిని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అలుపుడేనైనా నేను మీ సన్నిధిలో నిలబడి మీ బిడ్డలతో మీ మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామములోని ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.